జై శ్రీకృష్ణ. అనగనగా ఒక అందమైన అడవి. ఆ అడవిలో ఒక కుందేలు తాబేలు ఇలా మాట్లాడుకుంటున్నాయి. కుందేలు తాబేల్ని ఇలా అడుగుతుంది, ఎందుకు నీవు ఎప్పుడు ఒకే చోట ఉంటావు, ఎందుకు చలాకీగా ఉండవు అని అడుగుతుంది. అప్పుడు తాబేలు అంటుంది, నేనేమీ ఒకచోటే ఉండను, నేనెప్పుడు అటు ఇటు తిరిగి చలాకీగానే ఉంటాను అని చెప్తుంది. అప్పుడు ఆ రెండు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుదాం అనుకుంటాయి. వాళ్ళ ఫ్రెండ్స్ అయిన ఏనుగుని, జింకని, నెమల్ని ఇలా అడుగుతాయి, మా ఇద్దరిలో ఎవరు చలాకీగా ఉంటారు అని. అప్పుడు అన్నీ చెప్తాయి కుందేలా అని. వాళ్ళందరి మాటలు విన్న తాబేలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని ఒప్పుకోదు. అప్పుడు ఏనుగు ఇలా అంటుంది, మీ ఇద్దరికి నేను ఒక పోటీ పెడతాను, ఆ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్ళే చలాకీగా ఉంటారని అర్థం. ఈ పందానికి కుందేలు తాబేలు ఇద్దరూ కూడా ఒప్పుకుంటారు. నెమలి ఇలా అడుగుతుంది ఏనుగుని, అసలు పందెం ఏమిటి అని. అప్పుడు ఏనుగు ఇలాగ బదిలిస్తుంది, ఏమిటంటే మన స్నేహితుడైన కోతికి నేను ఒక క్యారెట్ ఇచ్చి ఒక చోట దాచిపెట్టమని చెబుతాను. అప్పుడు కుందేలు తాబేలు వెళ్ళి వాటిని వెతకాలి. ఎవరైతే వెతుకుతారో చలాకీగా వాళ్ళకే ఆ క్యారెట్ చెందుతుంది. వాళ్ళే చలాకమంతులుగా ఈ పోటీలో గెలుస్తారు. అప్పుడు అక్కడున్న జంతువులన్నీ సరే అంటాయి. అప్పుడు కోతి ఒక క్యారెట్ని తీసుకువెళ్ళి ఏనుగు చెప్పినట్టు ఒక పెద్ద బండరాయి పక్కన క్యారెట్ని ఉండిస్తుంది. అప్పుడు అక్కడున్న జంతువులన్నీ తాబేలుకి కుందేలుకి సిద్ధంగా ఉండండి, రెడీ 1 2 3 స్టార్ట్ అంటాయి. అప్పుడు ఆ రెండు చాలా చలాకీగా స్టార్ట్ అవుతాయి. తాబేలు కుందేలు కూడా చాలాసేపు అటు ఇటు తిరుగుతాయి. వాటిద్దరికీ ఎక్కడ ఏమీ దొరకదు. అబ్బా చాలే, ఎంతసేపు నెతకాలి, తర్వాత నెతకొచ్చులే, కొంచెంసేపు విశ్రాంతి తీసుకోవాలి అని అనుకుంటుంది. అక్కడ ఒక బండరాయి కనిపిస్తే దాని పక్కన పడుకుని ఉంటుంది. కుందేలు మాత్రం అసలు విశ్రాంతి తీసుకోకుండా నెతుకుతూ ఉంటుంది. చివరికి కుందేలు శ్రమకి ఆ క్యారెట్ దొరుకుతుంది. ఇంత కోతి క్యారెట్ని ఒక పెద్ద బండరాయి పక్కన ఉంచుతుంది. అదే బండరాయి పక్కన తాబేలు కూడా పడుకుని ఉంటుంది. ఇంతగా తాబేలు ఆ బండరాయికి అటువైపు ఉన్న క్యారెట్ని చూసుకోదు. అక్కడ ఉన్న జంతువులన్నీ కుందేలే చలాకితనమని అంటాయి. అప్పుడు బాధపడుతున్న తాబేలు నాకన్నా చలాకీగా ఉన్నది కుందేలే అని ఒప్పుకుంటుంది. తాబేలు ఇలా బాధపడుతుంది, అయ్యో నా బద్ధకం వల్లనే నేను ఆటలో ఓడిపోయాను, లేకుంటే నాదే విజయం అయ్యేది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనుకుని ఇప్పటికైనా నేను మారాలి, నేను చాలా చలాకీగా ఉండాలి అని నిర్ణయం తీసుకుంటుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, ఏ పనినైనా నిర్లక్ష్యం చేస్తే ఆ ఫలితం మనకు దక్కకుండా పోతుంది. ఇలాంటి మంచి మంచి కథలు ఎన్నో మీకు కావాలంటే మా ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేద్దాం మర్చిపోకండి. శ్రీరామరక్ష.